చిన్న చిన్నకి వేరే జరిగిన పని వాళ్ళు కుబుసం మోడల్ తీసుకోమన్నాడు. డిజైన్ కుబుసం మోడల్ తీసుకోమన్నాడు. కుబుసం ఇస్తుంది చూడన్నా. సారీ మన రేపు కాలేజ్ రాదు మనం తక్కువ ఇప్పుడు ఈస్టర్ కరెక్ట్ అప్పుడు ముప్పు అన్న దగ్గరకుంటుంది. 40 జన శిశుల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధామ గారు మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపురలో ఇమిడిపై పట్టుచీర నేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన అట్లాంటిక్ ఒలింపిక్స్లో 112 మీటర్ల జాతీయ జెండాను తయారు చేసి శిశుల ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని నేను కూడా అగ్గిపురల చీరని కాకుండా శాల్వా మరియు పుట్టు లేకుండా లాల్చి పైజామని కాకుండా జాతీయ జెండాను తయారు చేసి గోల్కొండ కోటపై ఎగరవేయడం జరిగింది. అదే స్థాయిలో అరటినారతో శాల్వా మరియు తామరనారతో చీరను తయారు చేసి ఆనాటి సీఎం కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. తదనంతరం 220 రంగుల చీర మరియు పరిమళించే పట్టు చీరనే కాకుండా వెండి మరియు బంగారు చీరను తయారు చేసి శిశుల ఖ్యాతిని మరోసారి చాటి చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో అదే
చిన్నర కళమ్మ తల్లి ఆశీస్సులతో హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యాపారవేత్త అలా పెళ్లి కూతురి నిమిత్తంగా ఒక 200 గ్రాముల చీరను తయారు చేయాలని నన్ను కోరడం జరిగింది. ఆ ఆర్డర్ను దాదాపు ఒక 6 నెలల క్రితమే నేను తీసుకోవడం జరిగింది. దాన్ని వెండి తీగలుగా చేయించి మరియు డిజైన్ సరికొత్త డిజైన్గా తయారు చేసి మొగ్గంపై 10 నుంచి 12 రోజులు తయారు చేయడం జరిగిందండి. దీని వెడల్పు వచ్చేసి 49 ఇంచులు, పొడుగు వచ్చేసి 5.5 మీటర్లు. దీన్ని పూర్తిగా బంగారు పువ్వులతో తయారు చేయడం జరిగింది. దీని చీర అంటే వ్యయం పట్టింది 18 లక్షల రూపాయల వ్యయం అండి. త్వరలో ఈ వచ్చే నెలలో వాళ్ళ వ్యాపారవేత్త కూతురి మ్యారేజ్కు ఈ చీరను అందించడం జరుగుతుందండి.